రెండున్నరేళ్లు కూడా నిండని ఈ పాప పేరు కారుణ్య. సమస్యలు, కష్టాలు అందరికీ వస్తాయి. కానీ ఈ చిట్టి తల్లికి చాలా చిన్నతనంలోనే వచ్చాయి. సమస్యలు, కష్టాలు మాత్రమే కాదు, జీవన్మరణ సమస్య ఎదురయింది ఈ పాపకు. ఆర్థిక సాయం అందితేనే కాని జీవించే అవకాశం లేదు. కారుణ్య అమ్మ పేరు పద్మ, నాన్న పేరు సంతోష్. మెదక్ జిల్లా సంగారెడ్డిలో నివాసముండే పద్మ, సంతోష్ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాని పెళ్ళయ్యాక ప్రేమ ఇంకిపోయింది. ప్రేమ ఉప్పొంగాల్సిన చోట పద్మకు కన్నీళ్లు ఉప్పొంగాయి. ఒక్కరోజు 2 రోజులు కాదు, నిత్యం వేధింపుల్ని ఎదుర్కొంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొగుడి సమక్షంలో 7 ఏళ్లపాటు నరకంలో జీవించింది. భర్త చూపిస్తున్న నరకాన్ని తట్టుకోలేక 5 ఏళ్ల కొడుకు, 2 ఏళ్ల పాపను వదిలేసి కష్టాల నుంచి శాశ్వత విముక్తి పొందింది. అమ్మ మనసు ఈ చిట్టి తల్లికి కాక ఇంకెవరికర్థమవుతుంది? నవమాసాలు మోసిన కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే ఉండబట్టలేకపోయింది. చిన్నారి గుండె దడదడలాడింది. అమ్మను రక్షించుకోవాలన్న తపన బుజ్జితల్లిని వడివడిగా పరుగు తీయించింది. అమ్మను వాటేసుకునేలా చేసింది. అమ్మా, ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావు అని వచ్చీరాని మాటలతోనే నిలదీయాలనుకుంది చిన్నారి తల్లి. కాని అప్పటికే ఈ చిన్నారి తల్లిని వదిలి కన్నతల్లి మరణించింది. అభం శుభం తెలియని ఈ చిట్టి తల్లి 90% కాలిపోయింది. హృదయం చలించిపోయేలా చేసిన ఈ ఘటన అక్టోబర్ 27న జరిగింది. కారుణ్య అప్పటినుంచి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. తీవ్రంగా గాయాల పాలైన కావ్య కోలుకోవాలంటే తగిన చికిత్సా సదుపాయాలు గాంధీ ఆసుపత్రిలో లేవు. దీంతో అక్కడ వైద్యులు బేగంపేటలోని లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్లో చూపించాలని రిఫర్ చేశారు. కాని కారుణ్యకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసే స్తోమత అమ్మమ్మ పుష్పకు లేదు. కూతురు లోకాన్ని వీడేలా చేసిన అల్లుడి సంరక్షణలో మనువరాలు ఉంటే ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని భావించిన పుష్పనే ఈ చిన్నారిని సాగుతోందిప్పుడు. కాని ట్రీట్మెంట్కయ్యే ఖర్చును భరించటం ఈమె వల్ల కాదు. ఇప్పటిదాకా 3 లక్షల దాకా పెట్టినా, ఇక పెట్టలేకపోతున్నా. నా పరిస్థితి ఇప్పుడు సర్జరీ చేయాలంటున్నారు. ఇప్పుడు ఏడికెళ్తే వాళ్ళ అర్థం కాక నా బాధ. ఇంకా 2 లక్షలన్నర ఖర్చు అయితే అంటున్నారు డాక్టర్. చిన్నారి ఒళ్లంతా కట్లే. ముఖభాగంలో ఓవైపు కాలిపోయింది, తలభాగము సగం కాలిపోయింది, మిగతా శరీరంలో చాలా భాగం కాలిపోయింది. మొత్తం 90% కాలిన గాయాలే. అసలే శీతాకాలం, పూర్తిగా కాలిన గాయాలు. ఎలా తట్టుకుంటుందో ఈ చిట్టి తల్లి. కారుణ్యకు త్వరితగతిన శస్త్రచికిత్స జరగాలి. రోజు డ్రెస్సింగ్ చేయాలి. వ్యాక్యూమ్తో సఫిషియెంట్ డ్రెస్సింగ్ చేయాలి. అన్నింటికీ మించి తక్షణం స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలెట్టాలి. మంచిగా ఉన్న స్కిన్ను తీసి కాలిన చోట గ్రాఫ్టింగ్ చెయ్యాలి. కాని కారుణ్యకు కాలకుండా స్కిన్ అంతంత మాత్రమే ఉంది. అది కూడా ముఖంపైనే ఉంది. కొద్ది కొద్దిగా దఫదఫాలుగా తీసి శరీరం అంతటా గ్రాఫ్టింగ్ చేసేసరికి 3 నెలల సమయం పడుతుంది. 3 దఫాలుగా ఇట్లాగా ప్లాస్టిక్ సర్జన్ తీసుకొని ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ అంటే మొత్తం స్కిన్ గ్రాఫ్టింగ్ మనం చేసుకున్నట్టయితే ఇదంతా హీల్ అయ్యి, ఈ బర్న్స్ ఉన్నదంతా కూడా హీల్ అయ్యి మెల్లగా కొత్త చర్మం చేరుకొని ఈ ఉన్న పుండు మానిపోయి తగ్గే అవకాశం ఉంది. సుమారు టోటల్గా ఇదంతా జరగటానికి ఈజీగా ఇంకొక నెలన్నర పడుతుంది, అందులో అనుమానం లేదండి. స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యకుంటే కారుణ్య బతికే అవకాశమే లేదు. కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే కారుణ్యకు ఆర్థిక సాయం కావాలి. మానవత్వం మూర్తీభవించిన దయార్ద్ర హృదయుల అండ కావాలి. కావ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నా, ఆమె చికిత్సకు తోచినంతగా సాయం చెయ్యాలనుకున్న ఆసుపత్రికి వెళ్ళొచ్చు. లిటిల్ స్టార్ హాస్పిటల్ డాక్టర్ సతీష్కు కాల్ చెయ్యొచ్చు. డాక్టర్ సతీష్ సెల్ నెంబర్ 9989932303. బాధను దిగమింగుతూ ముద్దుగా మాట్లాడుతున్న ఈ చిన్నారి కారుణ్య బతికి బట్టకట్టాలంటే ఆపన్న హస్తం కావాలి. ఆ ఆపన్న హస్తం మీదే అయితే సందేహమే లేదు, మీకు కారుణ్య జీవితాంతం రుణపడి ఉంటుంది.